విశాఖలో రంగస్థలం ఏపీ ముఖ చిత్రంలో సరికొత్త ఆశా కిరణ్. ఇటీవలే ప్రజా జీవితంలోకి వస్తున్నట్లు ప్రకటించిన వంగవీటి రంగా వారసురాలు ఆశా కిరణ్ తనదైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రాధారంగా మిత్రమండలితో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు విశాఖను కేంద్రంగా ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 26వ తేదీన 1,00,000 మందితో విశాఖలో రంగనాడు నిర్వహిస్తామన్నారు వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్. ఇందుకు సంబంధించిన పోస్టర్ రాధారంగా మిత్రమండలితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించింది కాదన్నారు రంగా కూతురు ఆశా కిరణ్. రంగాను అభిమానించే వారంతా ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 26 వైజాగ్ ఆర్కే బీచ్లో మేము రంగనాడు అనే ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం అనేది ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. రంగా గారి అభిమానుల కోసమని చేసే పార్టీ. రంగా గారిని అభిమానించేది అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఇది. రాధారంగా మిత్రమండలిని బలపరచడమే తన ధ్యేయమన్నారు. ప్రస్తుతానికి ఏ రకమైన రాజకీయ నిర్ణయం తీసుకోలేదన్నారు. వంగవీటి కుటుంబం అంతా ఒకే తాటిపై ఉందని, ఈ కార్యక్రమానికి సంబంధించి తన సోదరుడు రాధాకే తొలి ఆహ్వానం అందించామని తెలిపారు. మేము వంగవీటి కుటుంబం అంతా కలిసికట్టుగానే ఉన్నాము. మొట్టమొదటి ఇన్విటేషన్ రంగనాడుకి ఆయనకే పంపించాము. ఆయన ఫుల్ సపోర్ట్ అనేది చెప్పారు. సో దాంట్లో మీకు డౌట్ ఏం లేదు, మాకు ఎలాంటి గొడవలు లేవు. పేద బడుగు బలహీన వర్గాల కోసం సపోర్ట్ చేసి రంగా గారి పేరుతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆయన వారసులేనండి. మా అదృష్టం ఏంటంటే ఆయన రక్తం ఉంది మా బాడీలో. తాను ఓ పార్టీలో చేరుతానన్న ప్రచారం అవాస్తవమన్నారు ఆశా కిరణ్. త్వరలో రంగా అభిమానులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. పెద్దలు ఆశీర్వదిస్తే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.